మనిషి పుట్టినాక పుట్టి ఉండదు, పుట్టి అలా మనిషి సో మహారాజు అన్నారు, అన్నయ్య అయితే నేను అన్నానండి, సారీ అండి, ఐఎమ్ వెరీ మచ్ సారీ. ఎస్ విరాజ్ గారు, మీరు మాట్లాడాలని చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. ఓవర్ టు యూ. హలో నిజామాబాద్, ఎట్లున్నారు? ఇంతమంది జనం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సినిమా తీసేటప్పుడే అనుకున్నా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే పక్కా నిజామాబాద్ నుంచే స్టార్ట్ చేయాలని. నా డిసిషన్ మీరు రిగ్రెట్ కాకుండా చేసారు. ఎంతమంది జనం వచ్చిండ్రు, నేను బయట కూడా చూసిన చాలా మంది ఉండే. ఇట్లనే సినిమా రిలీజ్ అయ్యే వరకు నాకు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. చేస్తారా బాయ్? చేసేయండి సార్. మనూరునే నాకు తెలిసి నిజామాబాద్లో సినిమా ఈవెంట్స్ చాలా తక్కువ అవుతాయి. ఒక ఫిదా ఒకటి అయింది, బలగం ఒకటి అయింది, రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం ఒకటి రిలీజ్ అయింది. అవి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అవి 3 సినిమాలు సక్సెస్ఫుల్. అంటే మన సినిమా కూడా మనం నిజామాబాద్లో ఈవెంట్ స్టార్ట్ చేసిన ఏమంటారు మరి? సార్ చేసేయండి సార్, సక్సెస్ఫుల్ చేసేయండి. మన నిజామాబాద్లో గొప్పతనం ఉంది. మస్తు మంది మంచి మంచి పొజిషన్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీని చూస్తే దిల్ రాజు గారు ఎక్కడి నుంచో స్టార్ట్ చేసి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో మీకు అందరికీ తెలుసు. వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ దిల్ రాజు గారిది. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అట్లనే హీరో నితిన్ గారు ఉన్నారు నిజామాబాద్ నుంచి, పెద్ద స్టార్ అయిపోయారు. అండ్ శ్రీముఖి గారు కూడా ఉన్నారు మన లోకల్. అదే నిజామాబాద్లో చాలా వేరే ఇండస్ట్రీలో కూడా చాలా మంది డెవలప్ అయ్యారు. ఇప్పుడు నేను విరాజ్ రెడ్డి చిల్లం, మీ నిజామాబాద్ పిల్లగాన్ని, మరి నన్ను కూడా సక్సెస్ఫుల్ చేస్తారా? చేసేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను నాకు సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో ఒక 2-3 వర్డ్స్ చెప్పేస్తా. సరే, నేను యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలని కోరుకుంటుండే, కానీ మధ్యలో కొన్ని అనివార్య కార్యాలలో నేను ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చింది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మీకు తెలుసు, నాకు స్టడీస్ అయిపోయిన తర్వాత నాకు మంత్కి 15 to 20 lakhs వస్తుండే. బట్ నాకు హ్యాపీనెస్ లేకుండే. మీకు అందరికీ తెలుసు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 15 to 20 lakhs పర్ మంత్ అయితే ఎంత మనీ. ఒక చిన్న ఇన్స్పిరేషన్, ఒక నేమ్ చెప్తా, మీరు అందరూ వస్తారు పక్క. పవన్ కళ్యాణ్ గారు.
రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పారు పర్ డే 2 crores చార్జ్ చేస్తారని. అంటే హీఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అయినా కూడా పాలిటిక్స్కి వెళ్ళారు. అక్కడ డెస్టినేషన్ తెలియదు, విన్ అవుతామో తెలియదు, అయినా కూడా వెళ్ళారు. కానీ 10 years కష్టపడి ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నారు. అంటే నేను కూడా నాకు అక్కడ వదిలేసుకొని నేను యాక్టింగ్ క్లాసెస్, ఆస్ట్రేలియా యాక్టింగ్ క్లాసెస్ చేసి వచ్చేసిన. మీ అందరి మీద నమ్మకంతో వచ్చేసిన, మీరేమో చూసుకోవాలి. అంటే నేను పవన్ కళ్యాణ్ సార్తో కంపేర్ చేయట్లేదు, జస్ట్ స్టోరీస్ కంపేర్ చేస్తున్నా అంతే. ఇప్పుడు నేను మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా. మీ ఎంకరేజ్మెంట్ వల్ల మీరు ఎంకరేజ్ చేస్తే ఐ హోప్ నేను ఈ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అవుతా. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పెద్దవారికి పేరు నాకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతమంది ముందు మాట్లాడడం ఫస్ట్ టైం, పేర్లు గుర్తుండవు. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చీఫ్ గెస్ట్ వచ్చిన బాధ్యత గోవర్ధన్ గారికి, మీకు సార్, మీకు కూడా నాకు కొంచెం మెమరీ నేమ్స్ కొంచెం తక్కువ గుర్తుండే సార్. గోపి గారు, అందరూ చాలా మంది వచ్చారు. గోపి నాకు ఫ్రెండే, సారీ అరకల్ నెసరెడ్డి గారు సార్, నాకు తెలుసు కానీ ఆగమాగంగా మర్చిపోతున్నా సార్. ఏమంటారు? సరే, టీజర్ రిలీజ్ ఒకటి ఫైనల్ టీజర్ ఇవాళ ఈవెంట్ టీజర్ రిలీజ్ కోసం వచ్చినాం, అదొక్కటి చేసేద్దాం. కానీ దీంట్లో ట్విస్ట్ ఉంది. టీజర్ ఎవరితో రిలీజ్ చేస్తే తెలుసా? అయితే నేను ఏమనుకున్నా అంటే, నేను బికాస్ మై ఫాదర్ వాజ్ ఫార్మర్, నేనేమనుకున్నా అంటే టీజర్ రిలీజ్ బై ఫార్మర్ అని చెప్పి ఒకటి దాన్ని నాకు తెలిసి ఇంతవరకు టీజర్ రిలీజ్ బై ఫార్మర్ ఎవరు చేయలేదు, మనమే ఫస్ట్ టైం. నేను ఇది ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు, నాకు నిజంగానే నాకు ఊరన్న పల్లెటూరు అన్న బాగా ఇష్టం, అందుకే ఇక్కడ పెట్టిన ఈ షో. నేను నిజం మీకు అందరికీ తెలుసోలేదు.